సపరేట్ అదంతా సిఆర్డిఏ పరిధి అంటున్నారు. పబ్లిక్ లో ఇదేందిరా అనే పాట వచ్చేసింది. ఇదేంది 29 గ్రామాలు ఏంది, విజయవాడ గుంటూరు లేకపోవడం ఏంది, అతను చెప్తుంది మచిలీపట్నం కూడా కలిపితే మంచిదే కదా అన్న చర్చ బిగిన్ అయిపోయింది. ఇది క్రమంగా చర్చ పెరుగుతోంది జనంలో. అదేంది మున్సిపాలిటీ అని ఆయనే చెప్పాడు కదా చంద్రబాబే, 29 గ్రామాలతో మున్సిపాలిటీ అని. మున్సిపాలిటీలతో హైదరాబాద్ తో పోలే రాజధాని ఏంది, అది కూడా ఈ 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ల తర్వాత డెవలప్ అవుతుంది అంటే ఎట్టాగా? ఎవడుంటాడు అప్పటిదాకా 50 ఏళ్ళకి? మనం ఉండడం, మన తరాలు, మన తర్వాత మన కొడుకుల తరం కాదు, మన మనవాళ్ళ తరానికి ఎప్పుడో బాగుపడద్దు అంటే అప్పుడు రాజేవుడు రెడ్డి అవుడు అప్పుడు దాంట్లో. అంటే చంద్రబాబు గారి తర్వాత 3 తరాలకు కూడా ఇదే పాయింట్ చెప్పుకుని వెళ్తారనమాట రాజకీయం. ఆయన 3 తరాల కోసం అమరావతి రెడీ చేస్తున్నాడు అనమాట. ఆ పాయింట్ జనంలోకి వెళ్తాం బిగినైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు డైవర్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. కామెంట్లు అప్పుడు వీళ్ళు నెగిటివ్ చేస్తారు కదా, ఇప్పుడు ఆయన బొత్సా కంటతడి పెట్టాడు, ఇప్పుడు ఆ టాపిక్ వెళ్తుంది అన్నటువంటి. కానీ ఇలా ట్రాప్ లో పడినట్లేరు. ఇవాళ చూస్తే వైసీపీ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లన్నీ ఈ మావిగన్ను దీని చుట్టూతానే ఉంది, కానీ వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళిపోయి దాని మీద వెళ్ళట్లా టాపిక్. రాజశేఖర రెడ్డి మరణం ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసింది. ఇంకోటి, ఒకవేళ రాజశేఖర రెడ్డిని జగన్ చంపించాలనుకుంటే ఫస్ట్ చంపించాలనుకునేటటువంటిది ఎవరు? రాజశేఖర రెడ్డి సీఎం అయితే ప్రమాదం ఎవరికి? మళ్ళీ సీఎం అయితే జగన్ కాదే. సీఎం కాకుండా పోయింది ఎవరు వరుసగా 2 సార్లు? చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ అట్లాంటిది మెయింటెనెన్స్ ఎవరు చేయగలుగుతారు గట్టిగా? ఆ విధంగా ఎవరన్నా అన్నారా పోనీ బాబు గారు చేయించారని? ఎందుకు పనికి మాలిన కారు కోతలు?